వెల్కమ్ టు ఎస్ఎం స్టడీ వరల్డ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బౌద్ధమతం గురించి తెలుసుకుందాం. ఓ, ఇది చాలా మంచి టాపిక్. దీనిపైన అన్ని పోటీ పరీక్షలలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా దీని గురించి చర్చించుకుందాం. గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు. గౌతమ బుద్ధుడు క్షత్రియ కులానికి చెందిన శాక్య తెగలో జన్మించాడు. అవును, అందుకే బుద్ధుడిని శాక్యముని అని కూడా అంటారు. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతని తండ్రి శుద్ధోదనుడు కపిలవస్తు అనే చిన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు. కపిలవస్తు ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉంది. ఇతని చిన్న వయసులోనే తల్లి మహామాయ మరణించడంతో పినతల్లి గౌతమీ ప్రజాపతి పెంచింది. గౌతముడు 16 వయసులో యశోధరను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. గౌతముడి యొక్క సవతి తల్లి గౌతమీ ప్రజాపతి. ఇతని సవతి సోదరుడు ఆనందుడు. ఇతని కజిన్ దేవదత్తుడు. గౌతముని రథసారథి చెన్నుడు. గౌతముని యొక్క గుర్రం పేరు కుంతకి. గౌతముడు నగర సందర్శనలో చూచినది వరుసగా ముసలి, రోగి, పార్థివ శవము మరియు సన్యాసి. మహాభినిష్క్రమం నాటికి ఇతని వయస్సు 29 సంవత్సరాలు. ఇతనికి జ్ఞానోదయం చేయడానికి మొదట ఇతనికి యోగ విద్యలు నేర్పిన గురువులు అలారకము, ఉద్దకరామపుత్ర. బుద్ధుడు జ్ఞానోదయం పొందినది నిరంజనా నది సమీపంలోని ఊరువెల గ్రామంలో అశ్వత్థామ వృక్షం కింద. జ్ఞానోదయం పొందే నాటికి ఇతని వయస్సు 35 సంవత్సరాలు. బుద్ధుడు 48 రోజులు తపస్సు చేసి 49వ రోజు జ్ఞానోదయం పొందాడు. ఇతని మొట్టమొదటి శిష్యులు ఇతని పూర్వ స్నేహితులైన 5 బ్రాహ్మణులు. బుద్ధుడు మొదట బోధించిన సంఘటన చరిత్రలో ధర్మచక్ర పరివర్తన అని అంటారు. ఈ ధర్మచక్ర పరివర్తన జరిగిన ప్రదేశం సారనాథ్లోని జింకల వనం. గౌతముని స్వయంగా దర్శించి బౌద్ధమతాన్ని స్వీకరించిన రాజు బింబిసారుడు. బౌద్ధమతం బుద్ధగయలో ఆవిర్భవించగా అది వికసించిన నగరం కోసల. బౌద్ధమతం స్వీకరించిన మొదటి మహిళ గౌతమి ప్రజాపతి. ఈమె కోరిక మేరకే స్త్రీలకు బౌద్ధమతంలో అవకాశం కల్పించారు. బుద్ధుని ముఖ్య అనుచరుడు ఆనందుడు. ఆనందుడు పెళ్లిరోజున బౌద్ధమతం స్వీకరించి పెళ్లి నిరాకరించాడు. కపిలవస్తులో గౌతమ బుద్ధునిచే బౌద్ధమతం స్వీకరించిన మంగలి ఉపాలి. బౌద్ధమతమును స్వీకరించిన దొంగ అంగుళీమాలుడు. తన కుమార్తెను మతికించమని కిసా గౌతమి బుద్ధుణ్ణి కోరి అతనిచే వాస్తవాన్ని గ్రహించి బౌద్ధమతాన్ని స్వీకరించినది కీసా గౌతమి. గౌతముడు చివరిసారిగా ఖుషీనారా అనే ప్రదేశంలో చుండుడు అనే రథకారుని ఇంట్లో తన హినభయావ ఏట సాలవృక్షం కింద తలను ఉత్తర దిక్కున ఉంచి వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు చనిపోయాడు. జననం, జ్ఞానోదయం, మహాపరినిర్యాణం ఒకే రోజు అనగా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జరిగాయి. అందుకే బౌద్ధులు ఈ రోజును బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. పంచకళ్యాణములు: బుద్ధుని జననము, మహాభినిష్క్రమణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనము, మహాపరినిర్యాణం. వీటిని పంచకళ్యాణములు అంటారు. బుద్ధుని జననమునికి గుర్తు తామర పువ్వు, మహాభినిష్క్రమణం గుర్తు గుర్రము, జ్ఞానోదయముకు గుర్తు బోధివృక్షము, ధర్మచక్ర పరివర్తనంకి గుర్తు చక్రం, మహాపరినిర్యాణంకి గుర్తు స్తూపము. ఇప్పుడు మనం బౌద్ధమత సూత్రాల గురించి చూద్దాం. మొదటిది దుఃఖం, ప్రపంచం దుఃఖమయం. రెండవది సముదయ అంటే కోరికలు. మూడవది నివారణ. నాలుగవది అష్టాంగ మార్గము. బంధనాలు ఏర్పడుతున్న గురించి ప్రస్తావించిన సిద్ధాంతము ప్రతియత సమద్వార్త సిద్ధాంతం. గౌతమ బుద్ధుడు హిందూమతంలోని కర్మ సిద్ధాంతం, పునర్జన్మలను ఆమోదించాడు. కాని దేవుడు సృష్టికర్త అన్నదానిని మాత్రం వ్యతిరేకించాడు. ఇతడు ప్రవేశపెట్టిన వాదము మాధ్యమిక సిద్ధాంతం. బౌద్ధ మతము స్వీకరించినవారు ఆచరించే 3 సూత్రాలు: బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. బౌద్ధ సంగీతులు మొత్తం 4 జరిగాయి. అవి అజాతశత్రువు రాజుగా ఉన్నప్పుడు రాజగృహంలో మహాకాసపుడి అధ్యక్షతన జరిగింది. రెండవ బౌద్ధ సంగీతి కాలాశోకుడు రాజుగా ఉన్నప్పుడు
వైశాలిలో సభాకామి అధ్యక్షతను జరిగింది. 3వ బౌద్ధ సంగీతి అశోకుడు రాజుగా ఉన్నప్పుడు పాటలీపుత్రంలో మొగలి పుత్తతిస్స అధ్యక్షతను జరిగింది. 4వ బౌద్ధ సంగీతి కనిష్కుడు రాజుగా ఉన్నప్పుడు కుందలవనంలో వసుమిత్రుడు అశ్వఘోషుడు అధ్యక్షతను జరిగింది. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SM స్టడీ వరల్డ్.